లైక్ అంటే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి మేడం? నేను బీటెక్ గ్రాడ్యుయేట్‌ని. ఆఫ్టర్ దట్ నేను ఎంఎస్ చేయాలి అని జెప్పేసి యూఎస్‌లో జీఆర్ఏ అండ్ ఐఎల్స్ రాసాను. ఓకే. అన్‌ఫార్చునేట్‌గా ట్రంప్ ఎలక్షన్స్ జరుగుతూ అప్పుడేదో వీసా రిజెక్ట్ అయింది 2 టైమ్స్. తర్వాత ట్రై చేయమన్నారు ఇంట్లో. బట్ మళ్ళీ అమ్మకి సర్జరీ అవుతుంది, బ్రెయిన్ సర్జరీ అనేసి ఇంగ స్టాప్ ఓకే. అయిపోయాననమాట. ఈ బిజినెస్‌కి ఎలా ఉంటుంది? ఫ్యామిలీ నుంచి సపోర్ట్ గాని, ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ గాని? ఫ్యామిలీ నుంచయితే ఏ సపోర్ట్ లేదు స్టార్టింగ్. అసలు మా హస్బెండే ఒక స్టెప్ సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ నుంచయితే జీరో సపోర్ట్. తర్వాత నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. పర్ఫెక్ట్. ఏ ప్రాబ్లమ్ లేదు. ఎవ్రీవన్ ఈజ్ సపోర్టింగ్. అంటే ఫస్ట్‌లో డిస్కరేజ్‌మెంట్ ఉండేనా మీకు? ఆబ్వియస్లీ ఉంటుందండి. ఇంకా ఫ్యాషన్ ఫీల్డ్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో, అంటే చాలా ఉన్నాయి గదా! మీరు స్టార్ట్ చేసే ముందే. లైక్ అంటే మీరు ఏ థాట్‌తో అంటే రిస్క్ తీసుకుందాం అన్న థాట్‌తో వచ్చేసారా? బిజినెస్ అంటేనే రిస్క్. డిజైనర్ ఇప్పుడు నేను దీనికంటే ముందు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ని. సో, కాబట్టి అది జాబ్ మానేసి మళ్ళీ డే 1 నుంచి కాలేజ్‌కి ఫీజ్ కట్టి, కాలేజ్ జాయిన్ అయ్యేసి, మళ్ళీ జాబ్ చేసి, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ నేను అడిగితే నా సెకండ్ కెరియర్ అగైన్ ఐ స్టార్టెడ్. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టము. సో, అట్లా స్టార్ట్ చేశాను. లైక్ డిఫరెన్స్ తెలుస్తుందా మేడం? మీరు ఇంతకుముందు హీరోయిన్స్‌కి చేసినప్పుడు, ఇప్పుడు మీరు ఓన్‌గా పెట్టుకున్నప్పుడు ఓన్ ఐడెంటిఫికేషన్. అంటే ఇప్పుడు మనం ఒక లేబుల్‌లో కానీ, ఒక డిజైనర్ స్టూడియోలో గానీ వర్క్ చేస్తే మనం ఎలా వర్క్ చేస్తాము? అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలతో వర్క్ చేస్తారు. కొంతమంది నేను ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం ఆలోచిస్తారు. కొంతమంది ఈ కంపెనీ కూడా నాదే. కంపెనీ డెవలప్ అయితే నేను కూడా డెవలప్ అవుతానని ఆలోచించి వర్క్ చేస్తారు. నేనెలా అంటే ఇది నాది. ఎందుకంటే ఇది నాదైతే నేను ఎలా చేస్తాను అన్నట్లే నేను వర్క్ చేశాను. ఓకే. ముందు ఎక్కడైనా. ఎక్కడ వర్క్ చేసినా ఈవెన్ సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేసినా ఇప్పుడు కంపెనీ డెవలప్ అయితే దాంతో పాటు నేను కూడా డెవలప్ అవుతా. సో, హార్ట్‌ఫుల్‌గానే చేశా. ఏది చేసినా కూడా ఆఫ్టర్ దట్ డిఫరెన్సెస్ ఏంటంటే బిజినెస్‌లో చాలా రిస్కులుంటాయి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఏదో ఈ మధ్య కాలంలో అందరూ డబ్బులున్నాయి గదా అని బిజినెస్ పెట్టేస్తున్నారు. సోషల్ మీడియా ఉందని ఆ! బిజినెస్‌కి వచ్చేస్తున్నారు. ఫాలోయింగ్ ఉంది గదా అనేసి పెట్టేస్తున్నారు. ఓకే. అంటే మీరు ఇప్పటిదాకా లైక్ ఇన్‌ఫ్లుయెన్సర్ సపోర్ట్ గాని, ఎవరిదైనా యాక్టర్ సపోర్ట్ గాని తీసుకున్నారా? మీ బ్రాండ్‌ని ప్రమోట్ జేయడానికి? అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ సపోర్ట్ అంటే క్యాజువల్‌గా ఇప్పుడు అందరూ ఏదైతే మనీ ఇచ్చి ప్రమోట్ చేసుకుంటారు గదా! అలాంటివి నేను కొన్ని చేశాను అంతే. ఓకే. హ్మ్. సో, అంటే ఒపీనియన్ ఏంటి మేడం? లైక్ ప్రమోట్ అవుతుందా? అంత జనాలకెళ్తుందా? అంటే హానెస్ట్‌గా చెప్పాలంటే ఇన్‌ఫ్లుయెన్స్ త్రూ మనకెప్పుడు బిజినెస్ రాదు. ఇన్‌ఫ్లుయెన్స్ త్రూ బ్రాండ్ రీచ్ అవుతుంది. ఓకే. ఓకే. ఎందుకంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక బ్రాండ్ గురించి చెప్తే వాళ్ళకొక 50,000 ఫాలోవర్స్ ఉన్నారండి. సో, మీకే ఉన్నారు ఎగ్జాంపుల్ 50,000 ఫాలోవర్స్ ఉన్నారు. మీరు నా బ్రాండ్ గురించి చెప్పారనుకోండి, మీ 50,000 ఫాలోవర్స్ కనీసం నా బ్రాండ్ లోపలికెళ్ళేసి చూస్తారు. ఏంటదని. లేదంటే అదొక్క రీల్ ఒక్కటి చూస్తారు. మీరు నాలాంటి బ్రాండ్స్ ఇంకొక 10 చేశారనుకోండి, దేనికి సేల్ ఎళ్తుంది? ఓకే. దేనికెళ్ళదు. సో, బ్రాండ్ రీచ్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. బ్రాండ్ జనాల్లోకెళ్ళడం. సో, అందుకోసం నేను సేల్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏ ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి నేను సేల్సే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది నాకు ముందే తెలుసు. ఐయామ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ కూడా కదా! కాబట్టి నాకు తెలుసు.